6 months అయింది అపార్ట్మెంట్లో ఏ ప్రాబ్లమ్స్ లేవు, అన్ని గ్యాదరింగ్స్ అన్నీ బాగానే జరుగుతాయి. సడన్గా ఇవాళ వచ్చారు, మాకు ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేదు. మాకు ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా బాగుండేదేమో. ఇంత పెద్ద బిల్డింగ్ కడుతున్నప్పుడు మరి పర్మిషన్స్ కూడా ఇవ్వద్దు. గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చింది, కట్టేటోళ్ళు కట్టుకున్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు, గవర్నమెంట్ బాగానే ఉంది, కూల్చేవాళ్ళు బాగానే ఉన్నారు. మేము ఆల్ ఆఫ్ సడన్ ఇట్లా రావాల్సి వస్తుంది రోడ్డు మీదకి. మాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఫైనల్గా హైదరాబాద్కి ఓనర్స్కి బిల్డర్స్కే కాకుండా ఎవరైతే ఉంటున్నారో రెసిడెంట్స్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మాలాంటి రెంటర్స్కి కూడా ఇలా పెద్ద పెద్ద నోటీసులు పెట్టండి, ఇన్ని రోజుల్లో ఇది కూల్చబోతున్నాము, బీ అవేర్, మీ అరేంజ్మెంట్స్ మీరు చేసుకోండి అని చెప్పండి. మాకేమి పెద్ద పెద్ద చెప్పని అవసరం లేదు. జస్ట్ ఇక్కడ చిన్న చిన్న నోటీసులు పెట్టినా మేము చూసుకుంటాం. మీరు ఏదో మాటలలో చెప్పేస్తే సరిపోదు కదా. బిల్డర్స్కి చెప్తే మాకెట్లా తెలుస్తుంది, వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఓనర్స్, మేము ఇక్కడ రెంటర్స్ మాత్రమే. ఓనర్స్ అయి ఉంటేనన్నా మేమేమన్నా చేసుకునే వాళ్ళము. ఇప్పుడు సడన్గా వచ్చేసి మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ అయిందండి. నో పవర్ కట్, ఛార్జింగ్స్ లేవు, ఎవరినన్నా కాంటాక్ట్ అవుదామంటే. మా రిలేటివ్స్ ఉన్నారు కాబట్టి సరిపోయింది ఇక్కడ. ఓకే, గవర్నమెంట్ చట్టం తన పని తాను చేసుకుంటుంది అంటే ఓకే అండి, చట్టం తన పని తాను చేసుకోవాలి. ఇల్లీగల్గా ఎవరు ఏం చేసినా లీగల్గా మనం ప్రొసీడ్ అవ్వాల్సిందే. బట్ నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, ఉంటారు మాలాంటి వాళ్ళు ఉంటారు కదా, జస్ట్ ఇన్ఫార్మ్ చేయండి. ఒక 10 days 15 days, ఒక 1 week, ఒక 2 days ముందు ఇన్ఫార్మ్ చేసినా మా అరేంజ్మెంట్స్ మేము చేసుకునే వాళ్ళం. దట్స్ ఇట్. లేదండి, వచ్చారు, హైదరాబాద్లో వచ్చారు, మార్నింగ్ 7కి వచ్చారు. ఇట్లా మీరు అందరూ ఖాళీ చెయ్యాలి అన్నారు, ఈ అరేంజ్మెంట్ మీరు చేసుకోండి అన్నారు. మేము లోపల ఉన్నా వాళ్ళు డోర్స్ నాక్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వాళ్ళు ఏం దౌర్జన్యంగా వచ్చి అప్పటికప్పుడే అంటే ఈరోజే జరిగింది అది. మాకు అప్పటికప్పుడే వచ్చారు, చెప్పారు, మా అరేంజ్మెంట్స్ మేము చేసుకుంటున్నాము. వచ్చి రిక్వెస్ట్ చేసామండి, కింద వచ్చి రిక్వెస్ట్ చేసాము, వినట్లేదు వాళ్ళు. 1 వరకు అయితే డెడ్ లైన్ ఇచ్చారు, 1 కూడా అయిపోయి ఉంటుంది. పవర్ కట్ అయిపోవడం వల్ల మొబైల్స్లో ఛార్జింగ్ లేకపోవడం వల్ల మేము ప్యాకర్స్ అండ్ మూవర్స్ని కాంటాక్ట్ అవ్వాలన్నా మాకు మొబైల్స్ కావాలి. ఎవరిని కాంటాక్ట్ అవ్వాలన్నా మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ మాకు ఇప్పుడు మొబైలే. ఛార్జింగ్స్ లేవు ఇంట్లో, అది పరిస్థితి. చెప్పారు హైదరాబాద్లో టైం ఇచ్చారు, బట్ ఇదే ఇవాళ ఏదైతే టైం ఇస్తున్నారో అదొక 2 days ముందు మాకు తెలియదండి. ఏదో అరేంజ్మెంట్స్ చేసుకునే వాళ్ళం, మాకు ఇచ్చుంటే అయిపోయేది అంతే. చెప్పారు, వాళ్ళ పని వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. చేస్తారండి, ఎంతమంది కానీ హెల్ప్ చేస్తారు. ఈ హడావిడిలో చూస్తున్నారు కదా, అడుక్కోవాల్సి వస్తుంది అందరినీ. ప్యాకర్స్ అండ్ మూవర్స్ని కూడా వాళ్ళు తెగ డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళని అడుక్కోవాల్సి వస్తుంది. కొన్ని సామాన్లు ఇంకా తప్పని పరిస్థితుల్లో ఏం చేస్తాం, వదిలేసుకుంటున్నాం. కొన్ని సామాన్లు ఆల్రెడీ అటు సైడ్ నుంచి జేసీబీ వేసారు, కూలిపోయినాయి. ఓ 2-3 ఫ్యాన్లు అవి పోయిన ప్రాణాల కంటే అయితే ఏది ఎక్కువ కాదు కదా. ప్రాణాలతో బయటపడితే చాలరా బాబు, ప్రస్తుతానికి సిచ్యువేషన్ బయటపడ్డామా అని అనుకుంటున్నాము అంతే. నా రిక్వెస్ట్ ఒక్కటే, ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా అంటే ఫ్లాట్స్లో ఉంటున్న వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము ఓనర్స్కి చెప్పాము, బిల్డర్స్కి చెప్పామని కాకుండా కొంచెం మాకు కూడా తెలిసేటట్టు ఏమన్నా చెయ్యండి. ఇవాళ రేపు ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడానికి చాలా మోడ్స్ ఉన్నాయి, వేస్ ఉన్నాయి, అట్లా చెప్పండి మాకు కూడా. అది నా రిక్వెస్ట్ అంతే. రిక్వెస్ట్ అనుకోండి, మీరు బాధలో చెప్తున్నా అనుకోండి, ఏమైనా అనుకోండి, అది నా రిక్వెస్ట్ అంతే. ఇక ముందు ఇట్లాంటివి ఏమైనా జరిగే ముందు చెప్పండి. మాకైతే నేను చెప్తున్నాను, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ ఉండుంటే మాత్రం ఇట్లాంటి పరిస్థితి తెచ్చుకునే వాళ్ళం కాదు. చూస్తున్నారు కదా, ఇష్టం వచ్చినట్టు. ప్యాకర్స్ అండ్ మూవర్స్ కూడా దొరకలేదు మాకు. మా రిలేటివ్స్ ఉన్నారు ఇక్కడ బీరంగూడలో, గ్రీన్ మీడోస్ కాలనీలో ఉంటారు. ఇవాళ వీకెండ్ అయింది, ఇంకా నేను వెళ్ళలేదు ఆఫీస్కి, ఉన్నాను కాబట్టి సరిపోయింది. ఒకవేళ మొత్తం లాక్ ఉండి బయటికి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు లేరు, ఊరికి వెళ్ళిపోయారు. వాళ్ళ పరిస్థితి, వాళ్ళ సామాను